మానవత్వం అన్నిటికన్నా మానవత్వం అనేది చాలా గొప్పదని చెప్పి మరొకసారి నిరూపించారు. ఎంచేతనంటే ఈరోజు మన గల్ఫ్ యువశక్తి సెట్టిబల్జ యువశక్తి సంఘం వాళ్ళ తరపున నన్ను ఈరోజు రెండోసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా నేను రావడం కూడా ఒక గొప్ప కార్యక్రమంగానే భావిస్తున్నాను. ముందు సంకోచించాను కానీ మీరు వస్తే మరింతమంది వచ్చి సహాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పి నాకు మన కట్టా శ్రీను గల్ఫ్ నుండి భాస్కర్ నాకు గల్ఫ్ నుండి ఫోన్ చేయడం, తప్పకుండా తమ్ముడు అయితే నేను తప్పకుండా వస్తాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ భాస్కర్, నాకు మరొకసారి అవకాశం కల్పించినందుకు. మీ మీ అందరి సహాయ సహకారాలతో మా సోదరుడు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే నాకు ఒక చిన్న విషయం తెలిసింది, ఇతనికి లివర్ క్యాన్సర్ అని. ఇంకొక అడ్రస్ కూడా చెప్పడం జరిగింది వికారాబాద్ దగ్గర. రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి రావడం, తొందరగా కోలుకోవడం జరిగింది. మీరు కూడా తొందరగా అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి అటు ఒకసారి ఆయన కనుక్కుంటారు, మీరు కనుక్కోండి సార్. తొందరగా నువ్వు పచ్చిని జాగ్రత్త చేస్తూ కోలుకుంటావు తప్పకుండా. ఇదేం కాదు, మీకు అందరూ కూడా తోడున్నారు. నిజంగాను ప్రతి కమ్యూనిటీలో లేకపోతే ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కొంతమంది యువకులు, చదువుకున్న యువకులు, బయట పనిచేస్తున్న యువకులు ఒక గ్రూప్ కింద ఏర్పడి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఎందుకంటే ప్రతి చోటకు వచ్చి ప్రభుత్వం చూడలేదు. ఎక్కడైతే ఇలా ఎటు కాకుండా పాపం వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయే చోట మనందరం కూడా మానవత్వంతో వాళ్ళకి ఏదైనా చేయగలిగితే వేణీళ్ళకి చన్నీళ్ళు స్నానం చేసినట్టు అవుతుంది. మరొకసారి ఈ గల్ఫ్ సెట్టిబల్జ యువశక్తి సంఘంలో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇందులో మరింత సభ్యులు జాయిన్ అయ్యి ఈ సేవను మరింతగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు.